చీమలు మిడత. ఒక పొలం గట్టుపైన కొన్ని చీమలు పుట్ట పెట్టుకుని నివసించసాగాయి. ఆ పుట్ట ప్రక్కనే ఉన్న గడ్డి మొక్కలపై ఒక మిడత ఉండేది. అది ఎండాకాలం. వాతావరణం పొడిగా ఉండటంతో మిడత పగలంతా ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండేది. కానీ చీమలు ఎంతో దూరం వెళ్ళి కష్టపడి ఆహారాన్ని సంపాదించి తీసుకునొచ్చి తమ పుట్టలో దాచుకుంటూ ఉండేవి. చీమల కష్టం చూసిన మిడత చీమలతో అంది, ఏమిటయ్యా, ఇలా ప్రొద్దస్తమానం కష్టపడిపోతారేమిటి? జీవితంలో ఆనందం అనుభవించండి, రండి చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుదాం అంది. అబ్బే, చీమలు దాని మాట పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాయి. కొన్నాళ్లకు శీతాకాలం రానే వచ్చింది. చెట్లన్నీ మంచుతో కప్పబడిపోయాయి. మిడత తినటానికి చిన్న గడ్డి పరక కూడా దొరకలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, చీమలు ఆహారాన్ని దాచుకుని భద్రం చేసుకున్నాయని. చీమల పుట్టను చేరి ఆహారం కొంచెం పెట్టమని అడుక్కుంది. చీమలు బయటకు వచ్చి మిడతకు ఆహారం ఇచ్చి ఇలా అన్నాయి, ఇప్పటికైనా తెలిసిందా, జులాయిగా తిరగటం కంటే ఎంతో కొంత సంపాదించుకోవడం మంచిదని. పనిచేయని వాడికి తినే అర్హత కూడా ఉండదు.